వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట మండలంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న తెదేపా నాయకులు. కండువ కప్పి పార్టీలకు ఆహ్వానించిన సజ్జల రామకృష్ణారెడ్డి. వాకాడ్లో జోరు అందుకున్న వైసీపీ ఇంటింటి ప్రచారం. హాజరైన వాకాడ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం. హాజరైన ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి, బీసీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సురేంద్ర. తిరుపతి జిల్లా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ తనయుడు డాక్టర్ రేవంత్ చక్రవర్తి కరపత్రాలు పంపిణీ చేస్తున్న ప్రచారంలో దూకుడు పెంచారు. కోట పట్టణంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ వైఎస్ఆర్ మేనిఫెస్టో పొందుపరిచిన పథకాలను వివరిస్తున్న గూడూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ అభ్యర్థిగా మేరిక మురళీధర్ను తమ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోట ఉప సర్పంచ్ కాది భాస్కర్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్కే మోబిన్ బాషా, నందకుమార్, హరీష్, వ్యాపారస్తులు పాల్గొన్నారు. కోట ప్రచారంలో భాగంగా గాంధీ స్టాచ్యూ నుంచి గోపాలరెడ్డి గారి విగ్రహం వరకు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా సంతోషంగా ఉంది. వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి జగన్ పరిపాలన మళ్ళీ రావాలి, జగనన్నకే ఓట్లు వేస్తాం, ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు గ్రామంలో ఉన్న పురాతన మొదటి నుంచి కోట గ్రామస్తులు ఉంటున్న మన వైశ్య కమ్యూనిటీ ఇతర వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగనన్న మీద నమ్మకంతో ఈరోజు ప్రతి వాడలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాశక్తిలాగా అయి మరింత అభివృద్ధి చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని కూడా అందరూ తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 6 మేనిఫెస్టోల్లో రోజుకు ఒక మేనిఫెస్టోని క్రియేట్ చేస్తూ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని తీస్తూ మారుస్తూ ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారో అవి ఇస్తారో ఎవరని కూడా వాళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకోండి, మొన్నటిదాకా పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేనిఫెస్టోలో అది ఉందా? లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి గమనించండి. బిగినింగ్ వాలంటరీ వ్యవస్థ వేస్తున్నారు, ఈరోజు వాలంటీర్లకు 10,000 చేస్తారంటున్నాడు. ఏది నమ్మాలి చంద్రబాబు నాయుడు గారిని? కాబట్టి ప్రతి ఒక్క అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రజలకు ఏం కావాలో పద్ధతి ప్రకారం లిమిటెడ్గా జాగ్రత్తగా ఆచితూచి ఏదైతే ఆయన వల్ల సాధ్యమవుతుందో అవి చేస్తానని చెప్పి ఆయన తెలియజేశారు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% ఆయన చేశారు. ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కటి తప్పకుండా చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోట మండలంలోని తెదేపా నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరినాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అనుచరులు మరియు తెదేపా నాయకులు కోట మండలంలోని ఉత్తమ నెల్లూరు గ్రామానికి చెందిన దువ్వూరు శ్రీనివాసరెడ్డి, కర్లపూడి గ్రామానికి చెందిన దువ్వూరు మోహన్ రెడ్డి, గూడూరు పట్టణానికి చెందిన చింతన్ రెడ్డి కృష్ణారెడ్డి వాళ్ళ అనుచరులు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. తిరుపతి జిల్లా అభివృద్ధిని చూసి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ పేర్కొన్నారు. కోట మండలంలోని ఊసుగుంటపాలెం గ్రామంలో రాష్ట్ర సిఈసి సభ్యులు వెంకటగిరి ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో మా జగన్ కోసం మా పల్లెలు సిద్ధం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరినాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్, ఎంఆర్సీ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను గుర్తించి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తమ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, వేమారెడ్డి, షానీల్ రెడ్డి, నేదురుమల్లి హరిచంద్రారెడ్డి, చిలుకూరు సాయిరెడ్డి, సుధారెడ్డి, దాసరి కోటయ్య, దాసరి అంజమ్మ, చేవూరు నాగయ్య, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఇంకొక వారం రోజుల్లో అనగా మే 13వ తేదీన మనకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఒకసారి గెలిపించుకునే అవకాశం మనందరికీ వచ్చింది. అలాగే మన గూడూరు యువత మొత్తము కలిసి మరి ఉరికినారురా. జై రాజన్న, జై జై జగనన్న, జై వైసీపీ. రావడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ధనంజయ రెడ్డి గారి సమక్షంలో, మన మేరీ మూలన్న గారి సమక్షంలో, ఎంఆర్సీ రెడ్డి గారి సమక్షంలో, శ్రావణ సమక్షంలో ఆయన పార్టీలో చేయడం జరుగుతుంది. ఒట్టేసేంటినా జై జగన్. సచివాలయం దగ్గర ముందుకు రండి. తోసుకోబాకండి, తోసుకోకుండా ఏంటి గజమాల ముందుకు రండి, అందరూ ముందుకు రండి. ప్రచార రథకాండి వాళ్ళు కూడా ముందుకు రావాలా. గజమాలని తోసుకోకుండా ఏంటి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మాత్రమే చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నా ఏదైతే కూటమి ఉందో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి రాష్ట్రం మొత్తం పడలేదు, ఒక గూడూరు నియోజకవర్గాన్ని అదేవిధంగా మన పక్కనున్న సూలూరుపేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ నియోజకవర్గం కానీ పక్కనున్న నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు రోడ్లు వేస్తేనే అభివృద్ధి అంటున్నారు, బ్రిడ్జిలు కడితేనే అభివృద్ధి అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాగర్మాల, భారత్మాల అని చెప్పి తీర ప్రాంత గ్రామాలను కలుపుతూ ఆన్లైన్లో రోడ్లు నిర్మించడం ఇది అభివృద్ధి కాదా? ఇది కనపడటం లేదా ప్రతిపక్ష కూటమి పార్టీలకి? మనకి కూతవేట దూరంలో ఉన్న చిల్లకూరు, కోట మండలం, కొత్తపట్నం గ్రామాల్లో క్రిస్ సిటీ అని చెప్పి ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ రాబోతా ఉంది. ఇది అభివృద్ధి కాదా? జగనన్న ఖచ్చితంగా రేపు జూన్ 8వ తారీఖున ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసి ఈ ప్రాంతానికి సంబంధించి మొట్టమొదటిగా ఇండస్ట్రియల్ హబ్గా మార్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఖచ్చితంగా రాబోయే 2-3 నెలల్లో మన కుటుంబాల్లో చదువుకున్న ప్రతి బిడ్డకి కూడా మనకు అందుబాటులో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తున్నాం. ఒకటే మనం చేస్తున్నాం, మీరు బేరేజ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి బేరేజ్ చేసుకోండి. వక్రమైన ఆలోచనలు ఉండేది చంద్రబాబు గారికి, సక్రమైన ఆలోచనలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడిలాగా చీకటమయమైపోతుంది చంద్రబాబును పట్టుకుంటే. కాబట్టి ఇవన్నీ బేరేజ్ వేసుకోండి. ఒక పక్క నిలబడిన క్యాండిడేట్లు కూడా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే పార్టీలు మార్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని గురించి గొప్పగా మాట్లాడతాడు. పార్టీలు రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతూ పార్టీని మారిన వాళ్ళకి, ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు ఇచ్చి మంచి పదవులు ఇచ్చాడంటే ఎంత దురదృష్టం, ఎంత దిగజారుడుతనమో ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకోండి. అదే రకంగా మాతో పోటీ పడుతున్నాం, ఇద్దరు ఉన్నాం మేము ఇక్కడ. పార్లమెంట్కి గురుమూర్తి గారు, మరి అదే రకంగా అసెంబ్లీకి మేరీ మురళి అనే నేను. మాతో పోటీ పడే వాళ్ళని బేరేజ్ వేసుకోండి. ముఖ్యంగా ఎంపీ మొన్నటి దాకా మన ఎమ్మెల్యే పోయి పార్టీలో మార్చేసి రాత్రి పార్టీలో మార్చేసి ఆయనతో పోటీ సరియనా? కరెక్ట్గా బేరేజ్ చేయండి. రెండు, ఆయన గెలిచిన వారంలోనే పోయి చంద్రబాబు నాయుడు కలిసి మళ్ళీ అట్టా ముక్కుతా మూలతా 1 సంవత్సరం ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. చంద్రబాబు గారికి అంతకంటే మంచి క్యాండిడేట్ దొరకలేదు. ఆయన మొన్న 2019లో బాగా బాగారు, అయిపోయింది. అయినా దిక్కులేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తే మళ్ళా పోటీ అంటున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, పార్టీకి ద్రోహం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షమిస్తారా అని నేను అడుగుతున్నాను. క్షమించగలిగే వాతావరణం ఉందా? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి గుణపాఠం చెప్తారు. రేపు మే 13వ తేదీన మొన్న బాధుడు బాధుతారని కూడా నేను మనవి చేసుకుంటూ మరొకసారి పెద్దలందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్మజేయను. జగనన్న అడుగులో అడుగేసుకుంటూ పోయే మనస్తత్వం మాది. అదే నమ్మకం మళ్ళా మీ దగ్గర పెంపొందించుకుంటానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మర్చిపోవద్దు, ఇంకొకటి కూడా నేను మనవి చేస్తున్నాను సభాముఖంగా. రేపు బీసీ నాయకులు మన గూడూరుకు వస్తున్నారు. పెద్దలు కృష్ణయ్య గారు వస్తున్నారు. తీర ప్రాంతంలో నాయకత్వం వహించే మోపినేని గారు వస్తున్నారు. మత్స్యకారం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రత్యర్థులు మేము పార్టీ కార్యక్రమాలతో ఉదయగిరి, వెంకటగిరి అలా తిరుగుతూ ఉంటే కోట మండలాన్ని ఎవరూ పట్టించుకోలేదు అనేటువంటిది ఒక అభియోగం. పొరపాటది. ఇక్కడ ఉన్న పల్లె వాళ్ళు, ప్రతి పల్లెలో ఉన్న గ్రామస్తులు, నా అభిమానులు, నా గ్రామస్తులు అందరూ
నాతోనే ఉన్నారా, జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మనకు ప్రచారము జగన్మోహన్ రెడ్డి గురించి అవసరమా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనకు లబ్ధి పొంది ఉందా లేదా? మహిళలు మాట్లాడాలి, మహిళల దగ్గర నుంచి చెప్పాలి, మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లబ్ధి పొంది ఉన్నారా లేదా? మరి ఉన్నప్పుడు మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే అవసరం వచ్చింది. ఎందుకు? 2019లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో ఈ కాన్స్టిట్యున్సీలో, గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చాం. మన దురదృష్టవశాత్తు ఆయన వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి మండల వైకాపా అధ్యక్షులు నేదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వైకా అభ్యర్థి మేరిక మురళీధర్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయశేఖర్ రెడ్డి రామలింగారెడ్డిలకు సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఆదివారం మండల కేంద్రమైన వాకాడులోని ముస్లిం కాలనీ, బజారు వీధి, బీసీ కాలనీ ఏరియాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైకాపా కన్వీనర్ ఉదయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వైకాపా అభ్యర్థి మురళీధర్కు ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శివరామరెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, పెంచల్ రెడ్డి, కోడూరు వెంకటరమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, ముస్లిం నాయకులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పదమూడవ తేదీ ఓట్లు పండుగ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఓట్లు వేయమని అర్థించడానికి, కాని గుర్తుకి ఓట్లు వేయమని అడగడానికి వాకాడులో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్ ఎమ్మెల్యేగా మురళీధర్ గారిని, ఎంపీగా గురుమూర్తి గారిని ఇద్దరిని గెలిపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. తిరిగి అవన్నీ కొనసాగాలంటే దాని గుర్తుకు ఓట్లు వేస్తేనే మనకు ఇవన్నీ అమలవుతాయి. లేకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి. ఈరోజు ఈ 2 నెలలకే పెన్షన్లు ఇచ్చేదానికే చాలా ఇబ్బంది పడిపోయింది. ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు. పేదల పార్టీ జగన్ పార్టీ. ఈ పార్టీని గెలిపిస్తే మనకు అన్ని అనుకూలంగా ఇంతకుముందు సాగిన పథకాలన్నీ కొనసాగించాలంటే ఈరోజు ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలి. తప్పక ఓట్లు వేయండి. తప్పక అందరూ ఓట్లలో ఎలక్షన్లో ఓటు వేసి విజయాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై సంగంకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఒకరు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డికి పీఏగా వ్యవహరిస్తున్న గాజుల ఫరూక్ అలీగా గుర్తింపు. గత కొంతకాలంగా మేకపాటి విక్రమ్ రెడ్డికి ఎంతో సన్నిహితుడుగా, అత్యంత ఆప్తుడుగా ఉన్న ప్రమాదంలో మృతి చెందిన గాజుల ఫరూక్ అలీ, మేకపాటి విక్రమ్ రెడ్డి పీఏ గాజుల ఫరూక్ అలీ మృతితో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి.
డబల్ లేవా ఏమన్నా మరా సామాజిక న్యాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జీఆర్ భవనంలో వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి, బీసీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సురేంద్ర, ఎమ్మెల్సీ పోతుల సునీత, మస్తాన్ యాదవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీసీ నేతలు ఉద్దేశించి ముఖ్యులు మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి బీసీలకు అండదండగా ఉంటూ వారి సంక్షేమం అభివృద్ధి కొరకు బంగారు బాటలు వేశారని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితోనే సాధ్యపడుతుందన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటు వేసి ఎమ్మెల్యేగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని, ఎంపీగా గురుమూర్తులను గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కోడలు ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని గూడూరు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. వాకాడు మండలంలోని కాశీపురం, కొండాపురం, ఈసురాకు, ముచ్చింపాక, కల్లూరు గ్రామాల్లో గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వాకాడు తెదేపా మండల అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తమ్ రెడ్డి, అలాగే ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మత్తిన ప్రమీల, టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, దరువు కట్ట, సీనియర్ నాయకులు దశరథి రామరెడ్డి, పార్టీ కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఏమైనా అవసరమైతే డిఎస్పీ ఆఫీసు ముట్టడిస్తాం, డిఎస్పీ ఆఫీస్ కాడ కూర్చుంటాం, న్యాయం జరిగేంత వరకు వదలమని చెప్పి నేను మళ్ళీ డిఎస్పీ గారికి తెలియజేస్తానని చెప్పి సెలవు తీసుకున్నా. జై హింద్. మన గుర్తు ఏందమ్మా? ఓకేనా? గుర్తు అందరూ గుర్తుంది కదా. సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి తల్లి. ఓకేనా? వస్తా. మీరు ఏమడితే అది ఇస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చినాడమ్మా. కాబట్టి ఎవరు కూడా అలాంటి ప్రలోభాలకి లొంగొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ డిఎస్పీ, ఇంకొక ఇద్దరు సిఐలు, ఒక ఎస్ఐ, వీళ్ళందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ శాలువాలు కప్పుకొని, కండువాలు కప్పుకొని పనిచేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా పైన 14 కేసులు పెట్టారయ్యా. 14 కేసులు నా పైన. నేను రౌడీనా గుండానే ఆలోచించండి. అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. ఇష్ట ప్రకారం రౌడీ షీట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన నాన్ బెయిల్ కేసులు పెడుతున్నారు. ఇదంతా అన్యాయం అని తెలియజేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, డిఎస్పీ గారు, మీరు ప్రభుత్వ ఉద్యోగి, మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తాము. మీరు అట్ట ఈజీలో పడి మీరు పక్కాగా మీరు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చేస్తే మేము కూడా తిరగబడతాం. ఏమైతే ఇబ్బంది లేదు మాకు. మళ్ళీ చెప్తున్నామని తెలియజేస్తున్నాం. డిఎస్పీ గారికి ఆలోచించండి, మీరు న్యాయంగా ఉండండి, న్యాయం చేయండి. ఎవరు తప్పైతే వాళ్ళు ఖండించండి తప్ప వన్ సైడ్ మీరు అన్ని వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పడం, వాళ్ళు మీరు చెప్పిన విధానంగా మొత్తం నడుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్నటి నుండి ఒక ఇన్నోవా కారులో లక్షల డబ్బులు తరలిస్తుంటే దాన్ని సీజ్ చేయలేక మీరు తిరుగుతూ ఉన్నారు. మొత్తం గూడూరులంతా కూడా ఇన్నోవా కార్లు డబ్బులు పెట్టుకొని పంచుతూ ఉన్నారు. ఆ నాయకులు అయితే కొంతమంది జేబుల్లో పెట్టుకొని పంచుతున్నారు. కాబట్టి దయచేసి సబ్ కలెక్టర్ గారు ఆలోచించండి. చాలా ఇబ్బంది అయిపోతుంది డిఎస్పీ గారి వల్ల. అలాగే ఎస్పీ గారు, మీకు కూడా విన్నవించుకున్నాం, మీ డిఎస్పీ గారి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు బయట కలిపి ఒకటి హుకుం జారీ చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి అని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాను. కాబట్టి డిఎస్పీ గారు, నేను ఒకటే, మీరు కార్యకర్త అని చెప్పండి, నేను ముట్టుకుంటాను మీతో. ప్రభుత్వ ఉద్యోగం అంటే గౌరవం మాకు. ప్రభుత్వ ఉద్యోగంగా ఉండి మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీరు పూర్తిగా చొక్కా వేసుకున్నారు, వైఎస్ఆర్సీపీ చొక్కా. డైరెక్ట్ గా పోలీసు వాళ్ళని మీ కింద ఉన్నటువంటి వాళ్ళని పిలిచి, పోలీసులు పిలిచి మీరు చెప్తున్నారు, అయ్యా మీరు వైఎస్ఆర్సీపీ పోటీ అండి, లేకపోతే మేము చూస్తామని భయపిస్తున్నారు.
లేకపోతే ఆ ఓట్లు తీసుకుని నా దగ్గర ఏమన్నా నేస్తారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధం తెలియజేస్తున్నా. ఎలక్షన్ కమిషన్ రేపు బాబు గారు గతంలో కూడా చాలా మంచి పనులు చేశాడు. చంద్రన్న బీమా ఇచ్చాడు, మనకు గుర్తులేదు. ఎవరైనా చనిపోతే అప్పటికప్పటికే 5,000 రూపాయలు ఎత్తుబడికి ఇచ్చి 1,95,000 2 వారాల తర్వాత అకౌంట్లో పడేది. అది మహానుభావుడు ఎత్తేసాడు, జగన్మోహన్ ఎత్తేసాడు దాన్ని. ఇప్పుడమ్మా చంద్రన్న బీమా ఎవరన్నా సహజ మరణం అయితే మామూలుగా చనిపోతే ఎంత చేస్తే ఇప్పుడు ఇచ్చేదే బాబు గారా 5 లక్షలు. ఏమో 5 లక్షలు గుర్తుపెట్టుకోండి. అట్లాగే యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షలు ఎవరిని ఇస్తారమ్మా? మీ అందరికీ 25 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తున్నాడు. ఏమ్మా మీ ఆరోగ్యానికి 25 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తున్నాడు బాబు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏమీ చేయలే. ఆయన 9 సార్లు పెంచాడు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు పెంచాడు బస్ ఛార్జీలు. నిజాబద్ధమా? ఇంటి పన్ను పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు ఈరోజు నూనె ప్యాకెట్ ఎంత, చింతపండు ఎంత, పప్పు ఎంత ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా పెంచాల. పెట్రోల్ డీజిల్ పెంచలేదు, బస్ ఛార్జీలు పెంచలేదు, కరెంట్ ఛార్జీలు పెంచలేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులు పాలు చేసి మీ అందరిపైన, నా పైన, మీ బిడ్డలపైన, నా బిడ్డపైన 6 లక్షలు అప్పు మనం. మీ అందరూ 6 లక్షలు అప్పు మీ అందరిపైన. మనల్ని అందరూ కుదరబెట్టి అప్పు తెచ్చుకున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత భూరక్షణ చట్టం అని చెప్పి ఈరోజు ఇక్కడున్న డిఎస్పీ సూర్యనారాయణరావు పక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చొక్కా వేసుకొని పని చేస్తాం. ఈరోజు మేము చేస్తున్నాం. డిఎస్పీ గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, అది మంచి పద్ధతి కాదు. మీరు గవర్నమెంట్ ఆఫీసర్, మీరు మేమిచ్చే పన్నులు జీతాలు తీసుకున్నారు. మీరు ఈరోజు నిన్న ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు బూత్ కలిసి డబ్బులు పస్తా ఉంటే మా వాళ్ళు పట్టిస్తే వాళ్ళు చేసి మా వాళ్ళు తీసుకుని ఆపలేస్తారు. మీరు మా వాళ్ళు పని చేసి పెడతారా? ఎంత అన్యాయం చెప్పండి. మేము వాళ్ళు చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేస్తాం. మీరు 1 సైడ్ చేస్తున్నారు. మీరు పోలీసులందరినీ పిలిచి మొత్తం ఓట్లు నా దగ్గర తేడా పెడుతున్నారు. ఆయన దగ్గర తేవాలి పోలీసులంతా. అంటే ఎంత దౌర్జన్యం అంటే, ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఎవరైనా ఎదిరిస్తే మన తెలుగుదేశం వాళ్ళు అతను పట్టుకోపోయి జైల్లో పెడతాడు, అక్రమ కేసులు పెడతాడు. కాబట్టి సూర్యనారాయణ గారు మీకు మేము చెప్తున్నాం, మీ ఆఫీస్ ముందు కూర్చుంటా ఎలక్షన్ అయితే అంత సంబంధంలో జాగ్రత్తగా ఉండండి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజల డబ్బులతో జీతం తీసుకుంటున్నారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి జీతం తీసుకోండి అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఆలోచించుకోమని చెప్తున్నా. మేము పట్టిస్తే వదిలేస్తారా అంటే మా వాళ్ళని కూడా చేస్తారు మీరు. అంటే వాళ్ళు విచ్చలవిడిగా అబ్బుదుల దగ్గర చేరి 2 జేబుల్లో డబ్బులు కట్టలు పెట్టుకొని పస్తున్నారు. అంటే ఒకటే చెప్తున్నాం, అంగన్వాడీ కార్యకర్తలకి, టీచర్స్ అయితే 100 కోట్లు ఇచ్చినా నీకైతే ఓటేరు. అది తేలిపోయింది. అది నిన్న జరిగినటువంటి ఓట్లో 98% మొత్తం తెలుగుదేశం పార్టీకి వేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఆశ చూపిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు మా అక్కలో మా చెల్లెలు ఆయన మనకు తీర్చింది. అంటే మన అమ్మనైనా మన తాత నుంచి ఆస్తికి ఈయన అంటే మన తాత ముత్తాత ఈయన ఆయన బొమ్మే చూస్తున్నాడు మనకి. అవి తీసుకోకపోతే బ్యాంకులో చలవు, అప్పిచ్చోడు అప్పిడు. అసలు మా డబ్బు, మా పొలానికి, మా ఆస్తులకి జగన్మోహన్ ఎవరమ్మా? ఆయనకి ఏం సంబంధం అమ్మా? ఆ చట్టం తీసుకొచ్చాడు ఇప్పుడు. అదేమంటే బీజేపీ అంటాడు. ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఆ చట్టం, ఇక్కడ ఈ రాష్ట్రంలో పెట్టాడు. అంతెందుకు నాకు అర్థం కదా. ప్రజలు అంత ఎంత ప్రేమ అంటే మన ఆస్తులు ఆయనకి పంపాల. మీరు అమ్మేదానికి లే ఏమా, మీరు అమ్మేదానికి లే, ఆయనకి పంపాల. ఇవన్నీ పెట్టుకొని అవన్నీ కుదరబెట్టి మరి అప్పు తెచ్చుకుంటాడు. ఈరోజు మద్యం పైన అప్పు తెచ్చుకున్నాడు బాండ్ కుదరబెట్టి. అంటే మా ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఇంకా 15 సంవత్సరాలు తాగుతారు, బ్రహ్మాండం తాగుతారయ్యా, ఆ సంబంధించిన డబ్బులు ఇస్తే నీకు అప్పు కడతారని చెప్పి కుదరబెట్టి తెచ్చుకున్నాడు. సచివాలయాలు కట్టించాడు, సచివాలయాలు అవి కూడా కుదరబెట్టేశాడు. మొత్తం కుదరబెట్టేశాడు. మొత్తం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని అందరినీ చంపేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. దౌర్జన్యం ఈ రోజు కూడా భయపడుతున్నారు ప్రజలు. బయట వచ్చి నేను సైకిల్ కుడుతున్నాను చెప్పాలని భయపడుతున్నారు. ఆ విధంగా భయపించేశాడు వాలంటీర్ల ద్వారా, ఆయన సంబంధించిన నాయకుల ద్వారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండలంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న తెదేపా నాయకులు. కండువ కప్పి పార్టీలకు ఆహ్వానించిన సజ్జల రామకృష్ణారెడ్డి. వాకాడ్లో జోరు అందుకున్న వైసీపీ ఇంటింటి ప్రచారం. హాజరైన వాకాడ ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర రెడ్డి.
నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం. హాజరైన ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి, బీసీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సురేంద్ర. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.